హాయ్ అందరికి ఫైనల్లీ సమ్మర్ స్లామ్ నైట్ 1 అయితే అయిపోయిందన్నమాట. మన సెత్ రాలిన్స్ ఫైనల్లీ రిటర్న్ చేసిండు. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని కూడా క్యాష్ ఇన్ చేసిండన్నమాట. ఆ క్యాష్ ఇన్ అనేది సక్సెస్ అయిపోయింది. మన సీఎం పంక్ పైనే క్యాష్ ఇన్ చేసిండు. మన సీఎం పంక్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ దాని తర్వాత క్యాష్ ఇన్ చేసిండన్నమాట. అండ్ ఫైనల్లీ మన సెత్ రాలిన్స్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయిందన్నమాట. సో ఈరోజు సమ్మర్ స్లామ్ అనిపించింది. అండ్ మెయిన్ ఈవెంట్ అయితే వేరే లెవెల్ అన్నమాట. సో సమ్మర్ స్లామ్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఫస్ట్‌గా మనకి సమ్మర్ స్లామ్‌లో కార్డీ బీ వచ్చిందన్నమాట. సో కార్డీ బీ వచ్చి సమ్మర్ స్లామ్‌కి ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చెప్పింది. అండ్ దాని తర్వాత మన జే ఉసో అండ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అయిందన్నమాట. సో వాళ్ళందరూ రింగ్‌లోకి వస్తారు. అండ్ ఫ్యాన్స్ అందరూ రోమన్ రెయిన్స్‌కి ఫుల్ సపోర్ట్ చేసినారన్నమాట. అండ్ అంతేకాదు మన జే ఉసో కూడా విత్ వన్ సైన్ చూపించిండు మన రోమన్ రెయిన్స్ ఎంట్రీ అప్పుడు. ఫుల్ సపోర్ట్ చేసినారు మన రోమన్ రెయిన్స్‌కి. అండ్ ఫైనల్‌గా వాళ్ళందరూ రింగ్‌లోకి వస్తారు. సో మ్యాచ్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. సో స్టార్ట్ అయిన వెంటనే మన రోమన్ రెయిన్స్, జే ఉసో ఇద్దరు కలిసి మన బ్రాన్ బ్రేకర్‌ని, బ్రాన్సన్ రీడ్‌ని రింగ్ బయట పడేస్తారు. సో వాళ్ళిద్దరిగా రింగ్ కింద పడిపోతారన్నమాట. అండ్ మన జే ఉసో, రోమన్ రెయిన్స్ ఇద్దరు మళ్ళొకసారి జే ఉసో సాంగ్‌ని ప్లే చేపిస్తారన్నమాట. సో సెలబ్రేట్ చేస్తారన్నమాట రింగ్ రోప్ ఎక్కి. మన జే ఉసో, రోమన్ రెయిన్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇక మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ లేచి వీళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు మెయిన్ ఈ మ్యాచ్‌లో డిసప్పాయింట్ ఎక్కడ అనిపించిందంటే రోమన్ రెయిన్స్‌ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు. అంటే రోమన్ రెయిన్స్‌ని ఎక్కువగా ఫైట్ చేసే విధంగా ఈ మ్యాచ్‌లో బుక్ చేయలేదు. జస్ట్ కొన్ని సూపర్ మ్యాన్స్ పంచ్ కొట్టిండు. అండ్ ఒక స్పియర్ కొట్టిండన్నమాట. బ్యారిగేడ్స్ త్రూ బ్రాన్ బ్రేకర్‌కి ఒక సాలిడ్ స్పియర్ కొట్టిండు. సో ఎంతైనా కొంచెం వీక్‌గా చూపించినారు రోమన్ రెయిన్స్‌ని ఈ మ్యాచ్‌లో అయితే. సో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఈ మ్యాచ్‌లో దొరకలేదు. అండ్ కొన్ని మూవ్స్ ఉన్నాయన్నమాట మన రోమన్ రెయిన్స్ ఎగ్జిక్యూట్ చేసినవి. అంటే రింగ్ రోప్స్ పైనుండి దూకిండు. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ ఎక్కువగా జే ఉసోని కార్నర్ చేసి కొట్టినారన్నమాట. అండ్ మన రోమన్ రెయిన్స్‌కి ఎక్కువగా ట్రిగ్గర్ చేసినారు. అంటే మన జే ఉసోని కార్నర్ చేసి కొట్టినప్పుడు అంటే ఊకే రోమన్ రెయిన్స్‌ని గెలికినారన్నమాట. రోమన్ రెయిన్స్‌కి ఎక్కిరించేసినారు. సో అది కొంచెం అనిపించలేదన్నమాట. అండ్ ఫైనల్‌గా మన రోమన్ రెయిన్స్, జే ఉసోని సేవ్ చేసినారు. అంటే మన బ్రాన్ బ్రేకర్ జే ఉసోకి స్పియర్ ఇద్దామని రెడీ అయిపోతాడన్నమాట. సో జేకి ఆ స్పియర్ పడొద్దు, నాకే తగలాలని మన రోమన్ రెయిన్స్ జే ఉసోని నూకేస్తాడు. అండ్ రోమన్ రెయిన్స్ ఆ స్పియర్ తీసుకుంటాడన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకేముంది మన జే ఉసో బ్రాన్ బ్రేకర్‌కి సూపర్ కిక్ కొట్టి రింగ్ బయట పడేస్తాడు. అండ్ మన బ్రాన్సన్ రీడ్‌కి సూపర్ కిక్ కొట్టి, స్పియర్ కొట్టి ఫ్లాష్ కనెక్ట్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో మన జే ఉసో అండ్ రోమన్ రెయిన్స్ విన్ అవుతాడన్నమాట. సో ఇంతే, ఎక్కువగా పవర్‌ఫుల్‌గా చూపించలేదు రోమన్ రెయిన్స్‌ని. టార్చ్ పాస్ చేసినట్టుగా అనిపించింది జే ఉసోకి రోమన్ రెయిన్స్. అంటే జే ఉసోని సేవ్ చేయడం. అండ్ నువ్వే చూసుకో, మ్యాచ్ విన్‌ని నువ్వే చేపి అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రెయిన్స్‌ని చూపించినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన రోమన్ రెయిన్స్ పాల్ హెమన్‌ని చూస్తూ అంటే కొంచెం కోపంగా మాట్లాడతాడన్నమాట. ఇంకా అయిపోలేదు అన్నట్టుగా. అండ్ ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మళ్ళీ రోమన్ రెయిన్స్ ఎప్పుడొస్తాడు? అండ్ రోమన్ రెయిన్స్‌కి నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అనేది ఇంకా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అది సెకండ్ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన జే ఉసో ఉలఫాల మాల తీసుకొచ్చి రోమన్ రెయిన్స్ మెడలో వేస్తాడన్నమాట. ఇంకేముంది వాళ్ళిద్దరూ రింగ్‌లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ మన బ్రాన్ బ్రేకర్‌కి కూడా కొంచెం ఇంజ్యూరీ అయినట్టుగా కనిపించింది. సో నిజంగా డైవ్‌లు మంచిగా చేసినారు మన బ్రాన్ బ్రేకర్ ఈ మ్యాచ్‌లో. రోమన్ రెయిన్స్ పైన దూకినారు. అండ్ జే ఉసో పైన దూకినారు. సో కొంచెం డైవ్స్ అనేవి వేరే లెవెల్‌లో ఎగ్జిక్యూట్ చేసినారు. సో ఆ టైంలోనే ఇంజ్యూరీ అయిపోయింది మన బ్రాన్ బ్రేకర్‌కి. అండ్ నెక్స్ట్ మనకి షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ వర్సెస్ రోగ్జన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో కొంచెం ప్రాబ్లమ్ చూపించినారు అలెక్సా బ్లిస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ మధ్య. సో అనుకోకుండా అలెక్సా బ్లిస్ షార్లెట్ ఫ్లేర్‌ని కొడతదన్నమాట. అండ్ దాని తర్వాత ఇక వీళ్ళు విడిపోతారు కావచ్చు, ఈ మ్యాచ్‌లో గెలవరు కావచ్చు అన్నట్టుగా అనిపించింది. అండ్ ఎండింగ్‌లో మన షార్లెట్ ఫ్లేర్ అలెక్సాకి హెల్ప్ చేస్తదన్నమాట. అలెక్సా బ్లిస్ సిస్టర్ అబిగైల్ కనెక్ట్ చేద్దామని చూస్తది. ఆ టైంలోనే మన షార్లెట్ ఫ్లేర్ రింగ్ కార్నర్‌లో ఉండి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తది. బట్ అలెక్సాని కాదు, రక్వెల్ రోడ్రిగేజ్‌ని. సో మన షార్లెట్ ఫ్లేర్ రక్వెల్ రోడ్రిగేజ్ పైన అటాక్ చేస్తది. మన అలెక్సానేమో సిస్టర్ అబిగైల్ కనెక్ట్ చేస్తది రోగ్జన్‌కి. సో ఇంకేముంది, కవర్ చేస్తది. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన షార్లెట్ అండ్ అలెక్సా బ్లిస్ విన్ అవుతారన్నమాట. ఇప్పుడు న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన అలెక్సా అండ్ షార్లెట్ ఫ్లేర్. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన నికాలిస్ కంగ్రాట్స్ కూడా చెప్పినారు. అంటే ట్వీట్ చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి సామీ జెయిన్ వర్సెస్ కరియన్ క్రాస్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగింది.
సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో కొంచెం చీటింగ్ చేద్దామని చూసినారు మన కరియన్ క్రాస్. బట్ అదంతా సక్సెస్ అవ్వలేదన్నమాట. అండ్ మన స్కార్లెట్ కూడా ఇన్వాల్వ్ అవుతది. అంటే మన సామీ జేన్‌కి పైప్ ఇస్తదన్నమాట. ఆ పైప్‌తో అటాక్ చెయ్యి అన్నట్టుగా. అంటే దాని అర్థం ఏందంటే నీలో ఉన్న ట్రూత్ బయటకి రావడానికి, అంటే నీలో ఉన్న నిజమైన మనిషి బయటకి రావడానికి స్కార్లెట్ ఆ పైప్ ఇస్తది. బట్ మన సామీ జేన్ దాన్ని యాక్సెప్ట్ చేయడన్నమాట. తీసుకొని దాన్ని విసిరి పడేస్తాడు. అండ్ దాని తర్వాత మన సామీ జేన్ కరియన్ క్రాస్‌కి ఎక్స్‌ప్లోడర్ కనెక్ట్ చేసి హల్వా కిక్ కొడతారన్నమాట. సో, ఇక్కడితో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సామీ జేనే విన్ అవుతారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన సామీ జేన్ అంటే కరియన్ క్రాస్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకుంటారు. కరియన్ క్రాస్ ఒక టైప్‌లో రెస్పెక్ట్ ఇస్తాడన్నమాట మన సామీ జేన్‌కి. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ రూల్స్ రాంగ్ అయినాయన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన టిఫనీ స్ట్రాటన్. జేడ్ కార్గిల్ కూడా బానే ట్రై చేసింది. బట్ ఈ మ్యాచ్‌లో మాత్రం మన టిఫనీ స్ట్రాటనే విన్ అయిందన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ టిఫనీ స్ట్రాటన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మన రేండీ ఆర్టన్, జెల్లీ రోల్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్, లోగన్ పాల్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, నిజంగా ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, కొంచెం ఫన్ అనిపించిందన్నమాట ఈ మ్యాచ్ చూడనీకి. అండ్ ఈ మ్యాచ్‌లో మన జెల్లీ రోలే స్టార్టింగ్‌లో ఫైట్ చేస్తాడన్నమాట. మన రేండీ ఆర్టన్ చెప్తారు, "నేను ఫైట్ చేస్తాను. నువ్వు పక్కనుండు. అంటే నాకు హెల్ప్ చేయి" అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ చెప్తారు. బట్ మన లోగన్ పాల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే అటాక్ చేస్తాడన్నమాట. సో, దాంతో మన జెల్లీ రోల్‌కి కోపమొస్తది. "నేనే ఫైట్ చేస్తాను ఫస్ట్‌గా" అని మన జెల్లీ రోల్ రేండీ ఆర్టన్‌కి చెప్తాడు. "సరే నువ్వే ఫస్ట్‌గా ఫైట్ చేయి. నీ రివెంజ్‌ని తీసుకో" అని మన రేండీ ఆర్టన్ జెల్లీకి చెప్తాడన్నమాట. సో, మన జెల్లీ రోల్ అండ్ లోగన్ పాల్ ఇద్దరు ఫస్ట్ ఫైట్ చేస్తారు రింగ్‌లో. సో, మన జెల్లీ రోల్ లోగన్ పాల్‌ని ఉతికారేస్తారన్నమాట ఫస్ట్‌లో. అంటే లోగన్ పాల్ కూడా షాకింగ్ అయిపోతాడు. ఈ టైప్‌లో అటాక్ చేస్తున్నాడు ఏందని. సో, దాంతో భయపడి మన లోగన్ పాల్ డ్రూ మ్యాకింటైర్‌కి ట్యాగ్ ఇస్తాడన్నమాట. సో, మన డ్రూ మ్యాకింటైర్ ఇగ మన జెల్లీ రోల్ పైన అటాక్ చేస్తాడు. కొంచెం అప్పర్ హ్యాండ్ సాధిస్తాడన్నమాట జెల్లీ రోల్ పైన. బట్ ఆ ట్యాగ్ ఇవ్వకుండా సేవ్ చేసుకుంటారు మన డ్రూ మ్యాకింటైర్. రేండీకి ట్యాగ్ ఇవ్వకుండా చూస్తారన్నమాట. కార్నర్ చేసి కొడతాడు. అండ్ ఫైనల్‌గా మన రేండీ ఆర్టన్‌కి జెల్లీ రోల్ ట్యాగ్ ఇస్తాడన్నమాట. రేండీ ఆర్టన్ వచ్చి వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తాడు. లోగన్ పాల్ పైన, డ్రూ మ్యాకింటైర్ పైన రింగ్ బయటకి తీసుకెళ్ళి మరి అటాక్ చేస్తాడు. అండ్ ఆ రింగు అనౌన్సర్ టేబుల్ పైన కూడా అటాక్ చేస్తాడన్నమాట. అదే టైంలో ఔట్ ఆఫ్ నోవేర్ మన డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ కొడతారు. సో, అక్కడితో మ్యాచ్ స్వరూపమే మారిపోతది. రేండీ ఆర్టన్ పడిపోతారు. అండ్ మన లోగన్ పాల్ ఆ నాకౌట్ పంచ్ కొడతాడన్నమాట జెల్లీ రోల్‌కి. అండ్ ఆ అనౌన్సర్ టేబుల్ పైన పడుకోబెట్టి అంటే మన లోగన్ పాల్ రింగు రోప్స్ నుండి ఫ్లాష్ కొడతారన్నమాట. సో, అక్కడితో మన జెల్లీ రోల్ పడిపోతారు. అంటే అఫీషియల్స్ వచ్చి చెక్ చేస్తారన్నమాట. సో, మన జెల్లీ రోల్‌ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్దామని ట్రై చేస్తారు. అండ్ అది మెల్లమెల్లగా తీసుకెళ్తూ ఉంటారన్నమాట. అండ్ రింగ్‌లో మన రేండీ ఆర్టన్‌ని తీసుకెళ్ళి అటాక్ చేస్తారు. డ్రూ మ్యాకింటైర్, లోగన్ పాల్ ఇద్దరు అటాక్ చేస్తారు. సో, అప్పుడు మన అంటే జెల్లీ రోల్ చూస్తారు. అంటే మా వోడు ఒక్కడే అయిపోయిండు నేనెళ్ళాలి అన్నట్టుగా చూస్తారు. జెల్లీ రోల్ ఫైనల్లీ రింగ్‌లోకొస్తారన్నమాట. అంటే మన రేండీ ఆర్టన్ ట్యాగ్ ఇచ్చేస్తారు. జెల్లీ రోల్ వచ్చి అటాక్ చేస్తారు. డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేస్తారు. అండ్ లోగన్ పాల్ పైన కూడా అటాక్ చేస్తారన్నమాట. ఇద్దరికీ ఇచ్చి పడేస్తాడు మన జెల్లీ రోల్. మాక్సిమం ట్రై చేసిండన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ ఫైనల్‌గా మన డ్రూ మ్యాకింటైర్ జెల్లీ రోల్‌కి క్లేమోర్ కొడతారు. అదే టైంలో మన రేండీ ఆర్టన్ వచ్చి ఆర్‌కేఓ కొడతారన్నమాట. బట్ లోగన్ పాల్ అంటే రేండీ ఆర్టన్‌ని రింగ్ బయట పడేస్తారు. అంటే ఫస్ట్‌గా రింగు పోల్‌కి కొడతారన్నమాట. రేండీ ఆర్టన్ కింద పడిపోతారిగ. జెల్లీ రోల్‌కి ఫ్లాష్ కనెక్ట్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో లోగన్ పాల్ అండ్ డ్రూ మ్యాకింటైర్ విన్ అయిపోతారు. అండ్ మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. జెల్లీ రోల్ ఇంతకుముందు అప్డేట్ చెప్పుండే. జెల్లీ రోల్ ఇంకొక మ్యాచ్‌లో ఫైట్ చేస్తారు. ఇది ఫైనల్ మ్యాచ్ కాదు అని కూడా మీకు ఇంతకుముందే వీడియోలో అప్డేట్ చేసినాను. అండ్ నెక్స్ట్ మనకి సమ్మర్ స్లామ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో మన సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో నిజంగా సీఎం పంక్, గుంతర్ ఇద్దరు కిరాక్‌గా ఫైట్ చేసినారన్నమాట. అండ్ మన గుంతర్ అయితే ఏమాత్రం తగ్గలేదు. అండ్ సీఎం పంక్ కూడా తగ్గలేదు. అండ్ మన గుంతర్‌కి నోస్‌లో ప్రాబ్లమ్ ఉంది. సో, మనకి మ్యాచ్ కన్నా ముందే అప్డేట్ వచ్చిందన్నమాట. మన గుంతర్‌కి నోస్‌లో ప్రాబ్లమ్ ఉందని. సో, ఆ ప్రాబ్లమ్ ఈరోజు మనకి మ్యాచ్‌లో కనిపించిందన్నమాట. సో, మన గుంతర్‌కి నోస్ నుండి రక్తం గారిపోయింది. నిజంగా వేరే లెవెల్‌లో రక్తం వచ్చిందన్నమాట గుంతర్‌కి. అండ్ దానికన్నా ముందు చాలా కనెక్ట్ చేసినారు. స్లీపర్ హోల్ కనెక్ట్ చేసినారు.
అండ్ మన సీఎం పంక్ తప్పించుకున్నారు. లాక్‌లో పడేసినారు. అయినా సరే ఇద్దరు తగ్గలేదన్నమాట. అటు సీఎం పంక్ ఓడిపోలేదు. అండ్ ఇటు గుంతర్ ఓడిపోలేదు. అండ్ నిజంగా ఇది చూడాల్సిన మ్యాచ్. ఎవరైనా మిస్ అవుతే కంపల్సరీగా చూడండి. అండ్ దాని తర్వాత ఇక రక్తం వచ్చిన తర్వాత మన గుంతర్ కొంచెం డౌన్ అయిపోయినారన్నమాట. అయినా సరే మన గుంతర్ స్లీపర్ హోల్‌లో కనెక్ట్ చేసిండు. బట్ మన సీఎం పంక్ ఎస్కేప్ అయిండన్నమాట. సీఎం పంక్ జీటీఎస్ కనెక్ట్ చేసిండు మన గుంతర్‌కి. అండ్ మన గుంతర్ పడిపోడు అంటే స్టిల్ అలాగే నిల్చుంటాడన్నమాట. ఇంకొక జీటీఎస్ కనెక్ట్ చేస్తాడు. ఇంకేముంది పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సీఎం పంక్ విన్ అవుతాడు. సో, మన సీఎం పంక్ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయిండన్నమాట. సో, ఆల్మోస్ట్ మన సీఎం పంక్ రింగ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అంటే ఆ టైటిల్‌ని తీసుకొని ఏడుస్తుంటాడన్నమాట. లేచి నిలబడతాడు ఇక ఫైనల్‌గా. ఇక అంతలోనే మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. మన సెత్ రాలిన్స్ క్రచెస్‌తో వస్తాడన్నమాట పాల్ హెమన్‌తో కలిసి. ఆయన అక్కడికి నిల్చొని మళ్ళీ బ్యాక్ స్టేజ్ వెళ్దామని వెళ్తాడు. బట్ ఒక్కసారిగా ఆగి ఆ క్రచెస్‌ని కింద పడేసి ఆ మోకాలుకున్న పట్టీ తీసేస్తాడన్నమాట. సో, ఆ పట్టీ తీసేసి రింగ్‌లోకొచ్చేస్తాడు. ఫైనల్లీ మన సీఎం పంక్ పైన క్యాష్ ఇన్ చేస్తాడన్నమాట. రింగ్‌లోకొచ్చి అటాక్ చేస్తాడు. అండ్ మన సీఎం పంక్ కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. జీటీఎస్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ మన సెత్ రాలిన్సే అటాక్ చేసేస్తాడన్నమాట సీఎం పంక్ పైన. ఆ బ్రీఫ్ కేస్‌తో అటాక్ చేస్తాడు. అండ్ ఫైనల్లీ క్యాష్ ఇన్ చేస్తాడు. ఇంకేముంది మన సెత్ రాలిన్స్ కర్బ్ స్టాంప్ కనెక్ట్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్సే విన్ అయిపోయిండన్నమాట. ఫైనల్లీ మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసిండు. అండ్ రూమర్స్ ఉన్నాయని చెప్పినాను. అండ్ ఆ రూమర్ నిజం అయిందన్నమాట. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ ఇద్దరు రింగ్‌లోకొచ్చేస్తారన్నమాట. మన సీఎం పంక్ స్టైల్‌లో మన సెత్ రాలిన్స్ రింగ్‌లో అక్కడ కూర్చుంటారు. సో, ఇక్కడే ఈరోజు మనకి సమ్మర్ స్లామ్ నైట్ 1 అయిపోయిందన్నమాట. సో, మరి మీకు సమ్మర్ స్లామ్ నైట్ 1 ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.